ఆర్యవైశ్య కార్పొరేషన్ తలపెట్టినటువంటి వాసవి పారాయణానికి పెద్ద ఎత్తున అయితే ఆర్యవైశ్యులు మహిళలు పెద్ద ఎత్తున యువకులు కూడా ఈ యొక్క పారాయణంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యొక్క సభ ద్వారా సభలో ఉన్నటువంటి స్వాములు పీఠాధిపతులు అయితే ముఖ్యంగా ఉండదు. ఈ నేపథ్యంలో మనతో పాటు నాగరాజ స్వామి గారు అయితే మనతో ఉన్నారు. స్వామి చెప్పండి ఈరోజు కార్యక్రమం గురించి. దైవం మానుష రూపేణ ధర్మం, త్యాగం, విద్య, అందం, ఐశ్వర్యం ఒక రూపంలో ఉండి ఒక విప్లవము, ఒక యుద్ధము ఒక రూపంలో ఈ భూమిపైకి వచ్చిన ఆదిపరాశక్తి అవతారమే వాసవి కన్యకా పరమేశ్వరి దేవి. అలాంటి ఆర్యవైశ్యుల యొక్క కులంలో పుట్టి అమ్మవారు మనకి కులదేవత అయింది. ఆర్యుడు అంటే మొదటివాడు అని అర్థం, దేనికైనా ముందు ఉండేవాడు అని అర్థం. దానాలకి, ధర్మాలకి, వైభవానికి, ఆర్థిక ప్రణాళికకి, దేశంలో ఆర్థిక వ్యవస్థను సమతుల్యం చేసేదానికి ప్రతి ఒక్కరికి అండగా దండగా వైద్యుడంటే అప్పిచ్చువాడు వైద్యుడు. మొదటి ఆర్థిక వ్యవస్థలో అప్పు ఇస్తూ ఆదుకున్నవాడు కూడా వైద్యుడే. అలా వైద్యుడై, సహాయకుడై, శ్రేయోభిలాషి అయి, నీ యొక్క బంధువై వైశ్యుడు వైభవోపేతమైనటువంటి అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి ఆర్యవైశ్యుల ముద్దు బిడ్డ అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క పారాయణము దాదాపుగా 25,000 మందితో ఒకే వేదిక పైన ఆలపించి ఒక్కసారి అమ్మ అని పిలిస్తేనే అమ్మవారి యొక్క 21,000 నామస్మరణ చెప్పినట్టు. అలాంటిది పారాయణం అంతా కూడా 21,000 గొంతుకలతోని ఈ ఎల్బీ స్టేడియం వేదికగా అద్భుతమైనటువంటి పారాయణము రాసిన వారికి, పాడిన వారికి, పాడాలని సంకల్పించిన వారికి, విన్నవారికి కూడా అత్యంత వైభవోపేతమైనటువంటి అమ్మవారి కరుణావర్షము కురిసి అన్ని యొక్క జీవితాలు భారతదేశంలో ఉన్నటువంటి, ఎందుకనంటే మన భారతదేశానికి ముందు పేరు ఆర్యావర్తనం. ముఖ్యంగా ఇప్పుడు ధర్మాలు, వేదాలపై కూడా అనుచిత వ్యాఖ్యలు జరుగుతున్నాయి. అలాగే గుడులపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇలాంటి పెద్ద ఎత్తున పారాయణం చేయడం పట్ల మీరేమంటారు? చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. సనాతన ధర్మం అనేది ఎంతమంది ఎన్ని రకాల ప్రయత్నించినా ఎక్కడా పోని ఒక వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ప్రపంచం మొత్తం మీద అన్ని మతాలలో ఉన్నటువంటి అన్ని ధర్మాలలో. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎన్ని ధర్మాలున్నా కానీ నా ధర్మమే గొప్పది. అలాంటి నా ధర్మాన్నే పట్టుకుంటే నేనే నీకు ఆ ముక్తి మార్గాన్ని ఇస్తాను. అన్ని మతాలు ఐశ్వర్యాన్ని ఇస్తాయి, అన్ని మతాలు భుక్తినిస్తాయి, అన్ని మతాలు తోడునిస్తాయి, అండనిస్తాయి. కానీ మోక్షాన్ని, ముక్తినిచ్చే ఒకే ఒక మతము, ధర్మము సనాతన హైందవ ధర్మము. అందులో ముందుగా ఆర్యవైశ్యుల యొక్క వర్ణం. ఆర్యవైశ్యులంటే కులం కాదు, శ్రీమన్నారాయణుని యొక్క శరీర భాగాల నుంచి ఉద్భవించినటువంటి ఒక వర్ణము. కాబట్టి వైశ్యులకి భగవద్ వైభవం ఉంటుంది. మీరు ఎక్కడ చూసినా వైశ్యులకి మీరు ఏదైనా ఒక వస్తువు ఇస్తే, ఒక గింజ ఇస్తే 10 గింజలు చేస్తారు, ఒక రూపాయి ఇస్తే 10 రూపాయలుగా పెంచుతారు, ఒక ఆవునిస్తే 10 ఆవులను చేస్తారు. వేరే ఇంకా ఏ కులంలో కూడా అది కూడదు, అది మనకి వసతి ఉండదు. ఇప్పుడు ఒక వస్త్రం ఇచ్చాము, నీకు చొక్కా కుట్టాలంటే కత్తిరించాల్సిందే నీకు ఏదైతే వస్తుందో. ఎందుకంటే వైశ్యుడు చేసేటటువంటి వ్యాపారము, వ్యవసాయము, గో సంరక్షణ, ఈ 3 వైశ్యుడికి ఈ భూమి మీద చేయవలసిన విధులు. అలాగా చేస్తున్నాడు కాబట్టి వైశ్యుడు మొదటి నుంచి కూడా ఆర్యుడయ్యిండు. ఈ భారతదేశానికి ముందు పేరు కూడా ఆర్యావర్తనం అన్నారు, ఎందుకంటే ఆర్యులు పరిపాలించారు కాబట్టి. శ్రీకృష్ణుడు వైశ్యుడు, చాలామందికి తెలియదు. గోపాలుడు, మా కులము వృత్తి ఏమిటి? మేము గోవులను పాలించాలి. గోపాలురము మేమైతే గోపాల వృత్తిని చేసిన కృష్ణుడు ఎవరు? వైశ్యుడు. రాధాదేవి వైశ్యుడు. ఉగ్రసేన్ భవన్ అంటారు, అగర్వాల్ అంటారు. అదంతా కూడా ఉగ్రసేనుడు అంటే ఎవరు? కంసుని తండ్రి, దేవకీ వసుదేవుడు. ఇదంతా కూడా వంశపారంపర్య. ఆర్యులు ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో దేశాలు వెళ్తున్నారు, రాజ్యాలను పరిపాలిస్తున్నారు,
దేశాన్ని ఆర్థిక పరిపాలన చేశారు, రాజరిక పరిపాలన చేశారు, త్యాగము చేశారు. ఒక్క చుక్క రక్తపు బొట్టు కారకుండా ఒక మహాయుద్ధాన్ని కూడా ఆపగలిగింది నా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి. అలాంటి కులంలో పుట్టి ఆధ్యాత్మిక రంగంలోకి వెళుతున్నందుకు మేము అందరము ధన్యజీవులం. ప్రతి కులము నా కులమే అన్న కులమే ఆర్యవైశ్య కులం. అంటే ముఖ్యంగా ఇటీవల సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కూడా హిందూ ధార్మిక పండితులు కానీ దానికి సంబంధించిన వాళ్ళు అయితే ఈ మధ్య చాలా వరకు చెప్పుకుంటాం. మరికొంతమంది సనాతన ధర్మాన్ని రూపుమాపు చేసి నాశనం చేస్తానన్న మాటలు కూడా వినిపిస్తాయి. దీని గురించి వాళ్ళ గురించి మీరేమంటారు? సనాతన ధర్మం పైన యుద్ధము ఇప్పుడు కాదు, తరతరాల నుంచి ఉంది. బౌద్ధ మతం నుంచి ఉంది, క్రిస్టియానిటీ నుంచి ఉంది, ఇస్లాం నుంచి ఉంది, జైనులు ఉన్నారు. ఎన్నో రకాల మతాలు వచ్చినప్పటికీ నా దేశం యొక్క ధర్మం యొక్క సనాతన ధార్మిక వైభవం యొక్క అస్తిత్వాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. కానీ కొన్ని రోజులు ఉంటుంది మనిషి లోపల స్వార్థము, మనిషి లోపల అహము, మనిషి లోపల లోభత్వము, మనిషి లోపల మత్సరము, ఈ 6 శత్రువులు ఎప్పుడైతే తాండవిస్తుంటాయో మీరు చూడండి. ఎక్కడైనా కానీ హిందూ మతానికి ఎవరి బయట నుంచి రాలేదు, ఎప్పుడు కూడా ముప్పు బయట వాళ్ళ నుంచి రాలేదు, నా హిందువుల నుంచే వచ్చింది. వెన్నుపోటుదారులు ఎప్పుడూ ఉంటారు. ఆ వెన్నుపోటుదారులు ధర్మం కోసం ఎప్పుడైతే బ్రతకడం మారుతారో, వాళ్ళ తర్వాతి తరాలకు ధర్మం యొక్క వైభవాన్ని పెంచుతారో, నేర్పుతారో, అప్పుడు మళ్ళీ నా ధర్మము ఊపిరి పోసుకుంటుంది. నా ధర్మానికి వచ్చే డోకా ఏమీ లేదు. ఇప్పుడు కొత్త ఏం కాదు, నా ధర్మానికి వచ్చేటటువంటి లోటు, ఈ అభాండాలు, ఆ ధర్మం యొక్క ఒక్కొక్కరు ఒక మాట అంటారు, దాన్ని వెనక ముందు చూసుకోకుండా ఇప్పుడు ఒక కాషాయ దండం మాత్రేన యతి సర్వత్ర పూజయేత్ నశంశయ. కానీ ఒక యతి ఒక మాట మాట్లాడారు అని అంటే మనం నోరు పారేసుకుంటాం. ఎందుకు మాట్లాడారో అనేది ఆ స్థాయిలో విశ్లేషించితే అందరికీ అర్థమవుతుంది. వారు కూర్చొని చర్చించుకుంటారు. ముఖ్యంగా ఫైనల్గా చివరి ప్రశ్న, ఇప్పుడున్న సమాజంలో హిందువులకు ఏం చెప్తారు? భక్తి. మన లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గాలను నాశనం చేయగలే ఒకే ఒక మహాశక్తి భగవద్భక్తి. నీవు ఏ దేవతను ఆరాధిస్తున్నా సరే మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భగవద్ ఆరాధన చేసి భక్తి మార్గం వైపు నడిస్తే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది, ధర్మము మళ్ళీ నిలుస్తుంది, ఊపిరి పోసుకుంటుంది. ఇది ప్రధానంగా అయితే సనాతన ధర్మంపై చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు, గురువులపై జరుగుతున్న దాడులు కూడా ఎంతకాలమైనా కూడా సనాతన ధర్మాన్ని ఎవరూ నాశనం చేయలేరని కూడా స్వామీజీ అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ నరేష్తో మహేష్, ఎల్బీ స్టేడియం, హైదరాబాద్.